పబ్లిక్ కోసం, సిటిజన్ కోసం ఒక ఆధార్ నంబర్ ఏదైతే యూనిక్ ఐడెంటిఫైయర్ గా ఉన్నాయో సేమ్ పద్ధతిలోనే స్టూడెంట్స్ కి సంబంధించి ఒక పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి. ఈ నంబర్ ఉండే దేశంలో ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి అయినా, స్కూల్ గానీ, కాలేజ్ గానీ, యూనివర్సిటీ గానీ, 1వ తరగతిలో ఒక చైల్డ్ ఎన్రోల్ అయిన రోజు నుంచి అది ఆ చైల్డ్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, గ్రాడ్యుయేషన్ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ, పిహెచ్డి గానీ ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క నంబర్ ద్వారా ఆ చైల్డ్ కి సంబంధించిన అన్ని వివరాలు ఆ డేటాబేస్ లో పొందుపరచడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం గానీ, ఇంటర్వ్యూల కోసం గానీ పెన్ నంబర్ ద్వారానే ఇండివిజువల్ గా ఒక చైల్డ్ కి సంబంధించిన మార్క్ లిస్ట్ గానీ, 10th సర్టిఫికెట్ గానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ గానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ గానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ గానీ, ఇలాంటి వివరాలు విడివిడిగా డిఫరెంట్ ఆఫీసర్స్ కు వెళ్లి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పర్మనెంట్ డేటాబేస్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది.